తెలంగాణ ఆడబిడ్డలు గొప్పగా జరుపుకునే బతుకమ్మ పండుగను ఆత్మగౌరవంగా జరుపుకునేలా కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం ఉచితంగా చీరలను పంపిణీ చేస్తోంది. ఆడపడుచులకు అతిపెద్ద పండుగైన బతుకమ్మ పండుగకు ఈ నెల 3వ వారం నుంచి చీరల పంపిణీ చేయాలని నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించి తయారైన 50% చీరలు జిల్లా కేంద్రాలకు అధికారులు పంపించారు. మరోవైపు చీరలను తయారు చేస్తున్న నేత కార్మికుల బతుకు చిత్రాన్ని ఈ బతుకమ్మ చీరలు మారుస్తున్నాయి. సిరిసిల్ల జిల్లా నేతన్నలకు బతుకునిస్తున్న బతుకమ్మ చీరలపై ప్రత్యేక కథనాన్ని మనం చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వస్త్ర పరిశ్రమ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రభుత్వం ఇక్కడ పరిశ్రమను ఆదుకోవడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకెళ్తోంది. తరచూ సంక్షోభాలు ఎదుర్కొనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో ప్రభుత్వం ఇక్కడి నుండే బతుకమ్మ చీరలు ఉత్పత్తి చేయించి ఇక్కడి వస్త్ర పరిశ్రమ ఆసాంలు కార్మికుల జీవన స్థితిగతులను మార్చేందుకు మంత్రి కేటీఆర్ కంకణం కట్టుకున్నారు. ఏటా ఆడపడుచులకు అందిస్తున్న విధంగానే ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి బతుకమ్మ, దసరా పండుగలకు తెలంగాణ ఆడపడుచులకు చీరలను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే పట్నంలోని 13,000 మరమగ్గాలపై సుమారు 30,000 మంది కార్మికులు అహర్నిశలు శ్రమిస్తూ బతుకమ్మ చీరలు ఉత్పత్తి చేశారు. బతుకమ్మ పండుగకు పంపిణీ చేసే సుమారు 1 కోటి చీరలకు పైగా చీరలను సిరిసిల్లలోనే ఉత్పత్తి చేయించాలని మంత్రి కేటీఆర్ విన్నపంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చజెండా ఊపారు. రాష్ట్రంలోని ఆడబిడ్డలు మెచ్చేలా 330 కోట్ల రూపాయల విలువ చేసే 225 రకాల వెరైటీల్లో చీరలను ఆకర్షణీయంగా నేతన్నలు రూపొందించారు. 10 గజాల చీరలు 10 లక్షలు ఉండగా మిగిలిన 90 లక్షల్లో 5.50 మీటర్ల చీర, 85 సెంటీమీటర్ల జాకెట్ వస్త్రాన్ని ఇవ్వనున్నారు. పూర్తయిన చీరలు రీసైక్లింగ్ వెళ్లి ఇక్కడ నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పంపిణీ చేసి అక్టోబర్లో బతుకమ్మ సందర్భంగా తెల్ల రేషన్ కార్డు నుండి 19 ఏళ్ల వయసు పైబడిన మహిళలందరికీ ఉచితంగా పంపిణీ చేస్తారు. ఒకప్పుడు నెలకు 9,000 రూపాయలు సంపాదించే నేతన్నలు నేడు 18,000 రూపాయలకు సంపాదన పెరగడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు నేతన్నలు. 2017 నుంచి మొదలుపెట్టిన ఈ కార్యక్రమం నిరంతరం మిమ్మల్ని ఆకర్షించుకుంటూ ఈ సంవత్సరం కూడా మన తెలంగాణ లోపల పద్మశాలి నేతన్నలకు ఈ ఆర్డర్లు ఇచ్చి ఉత్పత్తి చేస్తున్నారు. దీనిలో ఈసారి ఒక అందమైన విషయం ఏంటంటే మహిళలు మెచ్చే విధంగా ఒక నేతన్న కళాకారులను అద్భుతంగా ఒక డాబీ డిజైన్లతోటి, ఒక జకాట్ డిజైన్లతోటి, సుమారు 100 పై చిలుకు డిజైన్లతోటి, ఆకర్షణీయమైన 18 రంగులతోటి ఉత్పత్తి ప్రణాళికను తీసుకొని ఆల్మోస్ట్ ఉత్పత్తి చివరి దశకు వచ్చింది. ఇలా మీకు పండుగకు గవర్నమెంట్ ప్రకటించిన ప్రకారంగా అందజేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా మీరు దీన్ని నచ్చే విధంగా మా నేతలను తయారు చేసినందుకు చాలా సంతోషపడుతున్నాం. అలాగే మీరు ఇచ్చిన ఆదరణతోటి ఇలా సిరిసిల్ల నేతన్నలు వాళ్ళ కళా నైపుణ్యాన్ని ఎంతో నేర్చి ఇలా మీ దగ్గర ప్రదర్శించడానికి 10 సంవత్సరం అవకాశం ఇస్తున్న రాష్ట్ర ప్రజలందరికీ ఈ నేతన్న పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక 15,000 మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి, మా మంత్రివర్యులు గౌరవనీయులు